అతను పెద్ద అలిగేషన్ ఏంటంటే శారీరకంగా నువ్వు దగ్గరికి రానివ్వు కాబట్టి అటువైపు అట్రాక్ట్ అయ్యాడంట. అదొక దరిద్రగొట్టు రీజన్. లేదండి, ఎప్పుడు తను ఇంట్లోనే ఉంటాడు, ఎప్పుడు బయటనే ఉంటాడు, ఏదో వంక వదిలించుకోవడానికి. తను తిరుగుతూనే ఉంటాడు, ఏ రోజు ఇంట్లో ఉండడండి. నిన్ను దగ్గరగా ఇష్టంగా దగ్గరికి తీసుకుంటాడమ్మా, అది కూడా ఉండదా? లేదండి, నేనే నచ్చా గానీ అదే ఇది అతనే నిన్ను అవాయిడ్ చేస్తున్నాడు. ఎప్పుడు దగ్గరకు రాడు, నన్ను దగ్గర తీసుకోదు, బాబుని కూడా దగ్గర తీసుకోడండి. ఇంపార్టెంట్ పాయింట్, ఆ అమ్మాయితో ఎప్పుడన్నా మీ వాళ్ళు కానీ నువ్వు కానీ ఎప్పుడన్నా మాట్లాడారా ఆ మహాతల్లితో? లేదండి. ఎవరు కమ్యూనికేట్ చేయలేదా? లేదండి. పోనీ ఆ అమ్మాయి అడ్రస్ తెలిస్తే కనుక ఎవరన్నా డైరెక్ట్ కలవటానికి కూడా వెళ్ళలేదా? ఎవరు ట్రై చేయలేదా? లేదండి, ఒకసారి మా తెలిసిన వాళ్ళు వెళ్ళారండి, అది మాట్లాడడానికి ట్రై చేస్తే తను మాట్లాడకుండా డోర్ వేసేసుకున్నారండి లోపల. వాళ్ళకి ఎవరు, వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడుంటారు, ఆ పెద్దవాళ్ళు ఎక్కడుంటారు అనేది మనకు లెక్క తెలియదా? తెలియదండి, అమ్మాయి అడ్రస్ తప్ప నాకు అమ్మాయి గురించి ఏం తెలియదండి. కాదమ్మా, ఇప్పుడు నిన్ను తీసుకెళ్తే అమ్మాయి డోర్ కొట్టి అమ్మాయితో మాట్లాడతావా? ఎందుకు చేసావు నా జీవితం ఎట్లాగా అని? మాట్లాడతా అండి. ఇప్పుడు అతను నువ్వు వద్దు అంటున్నాడు, మాట్లాడి ఏం చేస్తావు? తను అర్థం అనుకున్నది, నేను తనని ప్రేమిస్తున్నా కదండి, అలా ఎలా వదులుకోవాలి? ఎంత హీనమైన పని చేసిన వాడిని నువ్వు కావాలనుకుంటున్నావా? బాబు కూడా ఉన్నారు కదండి, తన ఫ్యూచర్ కు తనకు ఒక తండ్రి అంటూ. మరి ఇద్దరు కలిసి ఉండమంటున్నాడు, ఆల్రెడీ 2 years నుంచి అలాగే నడిపిస్తున్నాడు అటు దుకాణం. మరి అదే కనిపెట్టకుండా ఉంటే 2 కంటిన్యూ అయిపోయావు కదా, ఇప్పుడు కనిపెట్టి ఏం చేసావు? కానీ తను నాతో ఉండడానికి కూడా ఇష్టపడతలేదు, నా బాబు కోసం అన్ని అన్ని ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటున్నా. ఆ అమ్మాయిని జస్ట్ ఉంచుకోవటం వరకేనా? పెళ్లి చేసుకున్నావు అమ్మాయిని? పెళ్లి చేసుకున్నావా? చచ్చావురా అడ్డంగా నరిగా. వెరీ గుడ్. తప్పు చేసిన వాళ్ళు ఎక్కడైనా ఈ స్టేజ్ మీద అలా ఒప్పుకోవాల్సింది. పెళ్లి చేసుకున్నావు కదమ్మా? చేసుకున్నాను. మాట్లాడండి సార్ మీరు. ఏంటి సతీష్, ఫైనల్ గా ఏమంటావు చెప్పు, దాన్ని బట్టి నేను నాకు ఈ అమ్మాయి వద్దు. ఈ అమ్మాయి వద్దా? అసలు నాకు అది ఇంకో వర్జన్ ఏదో ఉంది కదా, ఇంకో చండాలం వర్జన్, ఇద్దరిని ఉంచుకుంటాను, ఆ వర్జన్ ఉందా? అది లేదా? అది లేదు. అది కూడా లేదా? వద్దు, ఇంకా ఈ అమ్మాయితో అసలు వద్దు, నాకు ఆప్షనే లేదు. ఆప్షన్ వద్దు. ఎందుకు? ఆ అమ్మాయి ఎంత నేరం చేసి వేరే మగాడితో పడుకుని కొడుకు అన్నదనా? అదే అనుకుంటున్నాను. దిగజారు మాట్లాడుతున్నాడని. అంటే దిగజారేది ఏముంది మేడం, అది అలాంటిదే కదా. ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీ క్యారెక్టర్ తెలిసే వాళ్ళ పేరెంట్స్ ఎందుకే బాబు వాడు వద్దు, వాళ్ళ కుటుంబం వద్దు, చుట్టాలుగానే ఏగుతున్నాము, అవసరం లేదంటే చిన్నప్పటి నుంచి లవ్ చేశాను, నాకు బావే కావాలని ఏరికోరి నిన్ను పెళ్లి చేసుకున్నందుకు బాగా గడ్డి పెట్టావు ఆ పిల్లకి. నీలాంటి బావలు ఉండాలి జనాలకి. నువ్వేమవుతావు అమ్మా దేవి? ఈ అమ్మాయికి ఏమవుతావు? మేనత్త? మేనత్త. సిగ్గులేదమ్మా నీకు? సిగ్గులేదు? తల్లి తర్వాత తల్లి నువ్వు, అర్థమైందా? ఈరోజు నువ్వు మీ కొడుకు ఇంత బహిరంగంగా ఇంత ఇంత చండాలంగా మాట్లాడుతున్నాడంటే వాడికి మెడకాయ మీద తలకే లేదు, పిచ్చినా కూడా అనుకోవచ్చు. ఇక్కడ నీ బుర్ర ఏమైందమ్మా? విసిగిస్తున్నా వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడేస్తున్నా. ఏదోటి నీ ముందే అంత ఒప్పుకుంటున్నాడు కదమ్మా, మా దగ్గర ఎవిడెన్స్ లోనే బయట పెట్టమంటావా? ఇప్పుడు ఆల్రెడీ జైలు పంపిస్తాను మీ అబ్బాయిని. మీ అబ్బాయి నిన్ను విసిగించాడు, మేము నిన్నేం విసిగించామమ్మా? చాలా సార్లు అడిగానండి, ఇట్లా మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, కొంచెం నువ్వు నోర్మే. నీకు ఇక్కడ మాట్లాడే రైట్స్ లేవా అమ్మాయి మీద? వద్దన్నావు కదా, మాట్లాడొద్దు ఇంకా. తన మగవాడు ఏమైనా చేస్తాడు, నీకెందుకు, నువ్వు నా పెయిన్ కుక్కినట్లు ఉండి అట్లనే. అమ్మా నీకు గట్టిగా ఒక 10 నిమిషాలు కంటిన్యూస్ మాట్లాడడం రావట్లా, నువ్వు గయ్యాలు గంపవంటే మేము ఎట్ట నమ్ముతాం తల్లి? మేబీ ఇలాంటి బిహేవియర్ ఉన్నప్పుడు కొంచెం విసుగ్గానే ఉంటారు లేడీస్, హ్యాపీ లైఫ్ లేదు కదా, దాన్ని నిన్నేం బ్లేమ్ చేయట్లేదు, వీళ్ళ క్యారెక్టర్ ఏంటో మాకు అర్థమైంది. ఇంకా అది బేసికలీ ఏంటంటే ఇక్కడ క్లియర్ కట్ అమ్మా, నువ్వు కొడుకుకి ఒక మంచి తండ్రిని ఎత్తుక్కుంటున్నావు, కానీ అదే కొడుకు ఎలాంటి తండ్రిని చూడబోతున్నాడు రానున్న రోజుల్లో అనేది కూడా దయచేసి మీ ఇలాంటి ఆడవాళ్ళు ఆలోచించుకోవాలి. ఏంటంటే కేవలం నా కొడుకు ఒక సెక్యూరిటీ కావాలి, సమాజంలో ఒక తండ్రి అనేటటువంటి వాడిని చూపెట్టాలి, సమాజానికి నేను ఒక మొగుడిని అనే చోటు చూపెట్టాలి అంటే కనుక ఆ మొగుడు వేరే వాళ్ళ మొగుడు అవ్వకూడదు, ఆ మొగుడు వెళ్ళి వేరే వాళ్ళ పిల్లలకి తండ్రి అవ్వకూడదు. అలాంటి మొగుడిని అలాంటి మగాడిని తెచ్చుకుని నువ్వు ఇంట్లో ఉండాలి. కానీ ఇలాంటి వాడు ఎందుకు ఇంత చేదరించుకుని? ఇక్కడ వచ్చేటటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? మొత్తం కుటుంబం అంతా కూడా ఒక క్రికెట్ టీం లాగా ఒకేలా మాట్లాడుతున్నారు. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. చిన్నప్పటి నుంచి నేనే భార్య అతనే భర్త అన్నట్టుగా మమ్మల్ని పెంచారండి, నేను లవ్ చేశానండి, అందరూ దాన్ని ఏకీభవించారు అనేటటువంటిది నువ్వు ఏదైతే చెప్తున్నావో బహుశా అది నువ్వు ఏదో కలగన్నావేమో, ఊహించుకున్నావేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఇదిగా మనుషులు ఇంత కర్కోటకంగా ఇంత భయానకంగా మారిపోతారా? ఆవిడే ఒక ఆడదే, ఎదురుగా ఉన్న ఆడదాని గురించి ఎలా మాట్లాడుతుంది? నువ్వంటే రెచ్చగొట్టావంట, అల్లరి చేసావంట, ఇబ్బంది పెట్టావంట, కాబట్టి వాడేమో ఎడారిలో తిరుగుతూ వేరే ఎండమావని ఎత్తుక్కున్నాడంట. లేదండి, తనకు ఫస్ట్ నుంచే ఉన్నది. అది కరెక్టేలమ్మా. ఓకే, నేను చెప్పేది ఏంటంటే నీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అటువైపు చూసి మాట్లాడితే నాకు వాంతి వచ్చేటట్టు ఉంది కాబట్టి నీ వైపు చూసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ కనువిప్పు కలగవలసినటువంటిది నీలాంటి వాళ్ళు. ఈ రోజు నీ తల్లిదండ్రులు నీ వెంట ఎందుకు లేరో నాకు అర్థం కావట్లేదు. కావాలంటే నన్ను మాట్లాడమంటే మీ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళకి ఒక బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి చేస్తాం. పెళ్లి చేసేసాం కాబట్టి ఇక్కడితో చేతులు దులిపేసుకుందాం, ఆడపిల్లని ఇంట్లో పంపించేస్తే కనుక మళ్ళీ అదే ఆడపిల్ల మనం తలుపు తట్టడానికి వీల్లేదు అంటే కనుక అది కరెక్ట్ కాదు. నీలాంటి ఆడపిల్లల్ని ఎప్పుడైతే
కాపాడతారో అదే అసలైనటువంటి తల్లిదండ్రులు, అదే అసలైనటువంటి పెంపకం. చాలా బాధగా ఉందమ్మా నీ పరిస్థితి చూస్తూ ఉంటే. నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చి ఒంటరిగా కూర్చున్నావు. అసలు నీ వెనకట్లో ఒక 10 మంది ఉండాలి. ఆ 10 మంది వెళ్ళి ఆడు 2 చెంపలు పటాపటా అని ఇద్దరికి వాయిస్తే కనుక అసలు మాలాంటి పంచాయతీలే అక్కర్లేదు, ఇలాంటి ప్రోగ్రామ్సే అక్కర్లేదు. నువ్వు ఒంటరిగా కూర్చున్నావు, నేరస్తుడిని పట్టుకుని వచ్చి ఆవిడ పక్కన కూర్చొని ధైర్యంగా సపోర్ట్ చేస్తుంది. అమ్మ దేవి, నువ్వే హైలైట్. మీ పేరు దేవియే కదా, మీరే హైలైట్. ఎందుకంటే ఆ కుటుంబం వేరో మీ కుటుంబం వేరో కాదమ్మా, ఇదంతా ఒకే కుటుంబం. ఇలాగ ఉమ్మడి కుటుంబాల్లోనే ఈ విధంగా పరిస్థితులు ఉంటే కనుక బయట నుంచి తీసుకొచ్చేటటువంటి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళిళ్ళు ఇంక ఏ విధంగా ఉంటాయమ్మా? ఆలోచించుకోవటానికే భయంకరంగా ఉంది. ఈరోజు మా అబ్బాయి బుద్ధి తక్కువయ్యి తప్పు చేశాడండి, వాడు ఎంత చెప్పినా ఎంత గడ్డి పెట్టినా కూడా వాడు వినట్లేదు, మీరు బాగు చేయండి, అందు గురించి ఇక్కడ తీసుకొచ్చానని అంటావేమో అనుకున్నాను తల్లిగా. నువ్వు ఇంకా మాట్లాడకమ్మా, ఇంకా మాట్లాడుకో. ప్రశ్నకు సమాధానం కాదు, నువ్వు ఎన్ని సమాధానాలు చెప్పినా కూడా దారుణంగా అనిపిస్తుంది మాకు. ఎందుకు ఏం మాట్లాడతావు నువ్వు? నా కొడుకుని బాగు చేయండి, ఒక తాగుబోతూ తిరుగుబోతులాగా వీడికి ఒక అమ్మాయికి వ్యసనం అయిపోయింది, ఆ అమ్మాయితో కొడుకు కూడా కన్నాడు, ఈయన ఇలా వదిలేస్తే కనుక ఇంకెంత అమ్మాయిలను తీసుకొస్తాడో, ఇక్కడ ఒక అమ్మాయి పేక్ కోసాడు, రేపొద్దున మమ్మల్ని అందరినీ రోడ్డు మీద వేస్తాడు, మా పరువు పోద్ది, మా పరువును కాపాడండి నేను అడుక్కోవటానికి వచ్చావని అనుకున్నాను. కాదు, కొడుకు భుజం మీద ఇలా తట్టి, అరే వెల్డన్ రా, నువ్వు బెలే తీసుకొచ్చావు, ఒకటేటి ఇంకో ఇద్దరిని తీసుకురా, ఇలా అల్లరి పెట్టేటటువంటి ఆడపిల్లల్ని ఇదే విధంగా బుద్ధి చెప్పాలని నువ్వు ఆ అబ్బాయికి నేర్పిస్తున్నావు అంతే. నువ్వు ఒక డిగ్రీ ఇచ్చి ఇంట్లోంచి పంపిస్తున్నావు. బహుశా మీ మొగుడు కూడా నీతో ఇలా చేస్తుంటే కనుక అప్పుడు తీరుండేది నీకు. ఇవన్నీ అర్థం కావు కదమ్మా. మనకు గుచ్చుకునేంత వరకు ఆ ముళ్ళు కాదుగా. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు తెలుసా? ఇందాక నుంచి నీ బాడీ లాంగ్వేజ్, నీ మాట్లాడేటటువంటి స్టైల్ చూస్తుంటే ఎంత భయం వేస్తుందో తెలుసా? నీలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అని చెప్పి. ఇలాంటి ఆడవాళ్ళ ఇంట్లోకి బహుశా ఎవరన్నా ఆడపిల్లని ఇంట్లోకి పంపించాలి అంటే కనుక భయపడి వణికిపోయి చచ్చిపోవాలన్నమాట. ఆ అబ్బాయి అంత గర్వంగా మాట్లాడుతున్నాడంటే కనుక ఎందుకంటే కనుక ఒకటి అక్కడ ఉండేటటువంటి అమ్మాయి ఇతన్ని అట్రాక్ట్ చేసుకుంది కాబట్టి వీళ్ళిద్దరు ఏదో ప్రేమ దోమ అని తిరుగుతున్నారనేటటువంటి ఉద్దేశంతో సతీష్ ఇలాగ 2 కొమ్ములు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇంకొక అంశం ఏంటో తెలుసా? ఎందుకు ఇంత ఇలా విర్రగిపోతున్నాడు? పక్కన ఉన్న తల్లిదండ్రులు కూడా అదే భాష మాట్లాడుతున్నారు కాబట్టి. ఇంకో అంశం ఏంటో తెలుసా? ఊరు పెద్దలందరూ కూడా 2 వైపుల కుటుంబాలను తీసుకొచ్చి ఈ అమ్మాయిని ఏమొచ్చి పిచ్చిదాన్ని చేసి నీ తప్పు వల్లే ముందే ఆ అమ్మాయి ఉంది కదా అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఏమొచ్చి ఈ అమ్మాయిని బ్లేమ్ చేసి, మీ సైడ్ ఉండేటటువంటి వాళ్ళు ఏమొచ్చి ముందే నువ్వు కహానీ చూసావు కదా, పెళ్లిపేటల మీదే కహానీ చూసావు కాబట్టి నీకు మొత్తం అంతా తెలుసు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అంశం ఏంటంటే మీరు మాట్లాడేటప్పటికి ఇంకేముందమ్మా? ఆ అబ్బాయికి ఈరోజు 2 కొమ్ములు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? అందరూ ఒకే పాట పాడుతున్నారు. విచిత్రం, ఆశ్చర్యం. రేపొద్దున ఈ సతీష్కి ఎవరు బుద్ధి చెప్తారో తెలుసా? ఇక్కడ కొడుకున్నాడు చూడు, వాడు చూపెడతాడు. ఎవరు చూపెట్టరు, సమాజంలో ఎవరు బుద్ధి చెప్పరు. వాడు వచ్చి బుద్ధి చెప్తాడు. ఏనాన్న నేను పెరిగేటటువంటి వయసులో నువ్వు ఎక్కడ పోయారా? ఆడలతో షికారులు తిరుగుతున్నావా, వేరే కాపురాలు పెడుతున్నావా అని చెప్పి ఆడు కొడతాడు చూడు, 2 చెంపలు పెట్టి, అప్పుడు మనోడికి బుద్ధి వస్తుంది. ఏం సతీష్ సైలెంట్ అయిపోయావు? ఏం లేదు, గట్టిగా గుచ్చుకున్నాయా? నేనే మాట్లాడదలుచుకోలేదు. నువ్వు మాట్లాడిన ఇక్కడ ఎవడో వినడానికి రెడీగా లేరులే. అమ్మ ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు తల్లి. దయచేసి ఒక పోరాటం చేయి. ఇక్కడ ఎటువంటి పోరాటం చేయాలి అంటే తెలుసా? అడుక్కునేటటువంటి పోరాటం వద్దమ్మా, అడుక్కోవద్దు. ఇంకా దాసోహం, నా భర్త నాకు కావాలి, నా భర్తను చిన్నప్పటి నుంచి ప్రేమించాను, నా కొడుకు తండ్రిని ఇప్పించండి, ఇలాంటి అడుక్కునేటటువంటి పరిస్థితి వద్దు. నువ్వు హక్కుల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి, లీగాలిటీస్ గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి, ఎవరినైతే ఆశ్రయిస్తే కనుక మొత్తం ఇతన్ని ఆమెని అందరినీ లోపల వేస్తారో అటువంటి మాటలు మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఆసన్నమైంది ఈరోజు. అర్థమవుతుందా నీకు? అర్థమవుతుంది సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ. మేడం మీరేమంటారు? మేడం ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడైనా కానీ ఎపిసోడ్స్ మామూలుగా కానీ బయట కానీ లీగల్గా ఎవరు వెళ్ళొద్దు, అనవసరమైన కేసులు వేయొద్దు, రియల్గా సఫర్ అవుతున్న అమ్మాయిలకి న్యాయం జరగట్లేదు అని రెగ్యులర్గా మనం మాట్లాడుతుంటాం. ఈ కేసు దానికి ఎగ్జాంపుల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. Contact 89851 89851.